అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసేది ఆటలు. ఈ ఆటలకి ప్రత్యేకమైన స్థానం భారతదేశంలో ఎప్పుడూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాప్ ద్వారా క్రీడాకారులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ప్రత్యేకమైన శిక్షణ ద్వారా కూడా వాళ్ళకి ప్రేరేపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రత్యేకమైన శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నూతన చైర్మన్గా కూడా రవినాయుడు అయితే ఎంపిక కావడం కూడా జరిగింది. మనతో పాటు ఉన్న రవినాయుడు గారు అసలు శాప్ అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు ప్రక్షాళన దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవినాయుడు గారు. నమస్తే సీనన్న. శాప్ అంటే ఇప్పుడు దాకా చాలా అవకతవకలు, దాంట్లో అంతా రాజకీయం ఉంటుందని చెప్పేసి ఒక పేరైతే ఉంది. దాన్ని మార్చేదాని కోసం నూతన చైర్మన్గా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో క్రీడాకారులు ప్రోత్సహించాలి, వాళ్ళని అభివృద్ధి వైపు నడిపించాలి, వాళ్ళని అదేవిధంగా వాళ్ళని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పార్టిసిపేషన్ అయ్యే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ కావచ్చు, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలను తీసుకొని రావడంలో కానీ అమరావతి లాంటి ప్రాంతంలో ఒక క్రీడా సిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రయత్నం జరిగింది. దానికి అనుగుణంగానే ల్యాండ్లు కూడా అలాట్మెంట్ జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం మేజర్ సిటీస్లో కూడా ఏంటంటే మౌలిక సదుపాయాలు ఉన్న ఆల్రెడీ సిటీస్లో రావడానికి ట్రాన్స్పోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా పీఈటీలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే క్రీడల్లో రాణించాలనుకున్నారో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి మెటీరియల్ కావచ్చు అందించడంలో నాణ్యమైన మెటీరియల్లో ఆయన ఆ రోజు ప్రయత్నం చేయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్రీడలో భాగంగా ఈ క్రీడా రంగం నాశనం అయిపోయింది. ఆయన క్రీడలో భాగంగా క్రీడా రంగం నాశనం చేశారు. ఈరోజు ఒక విధానపరంగా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ చేయలేదు. మట్టిలో మాణిక్యాలను తీస్తానని చెప్పాడు. ఆ మాణిక్యాలు ఎక్కడున్నారో మాకైతే తెలియదు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నాసిరకం కిట్లు సప్లై చేశారు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి సుమారు శాప్ ఆధ్వర్యంలో రోజా గారు, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఆరోపించిన పరిస్థితి. దానిపై విచారణ కానీ ఎంక్వైరీలు కానీ ఇంత బట్టి కేసిన దాఖలాలు అయితే లేవు. అసలు దాన్ని ఏ విధంగా బయటకు దిద్దాం అనుకుంటున్నారు? నేను శాప్ చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను. ముఖ్యమంత్రి గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి, క్రీడా రంగం అభివృద్ధి చెందాలి, క్రీడాకారులను గుర్తించాలి, గౌరవించాలి, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని చాలా స్పష్టమైన విధానంతో ఉన్నారు. మొన్న కూడా రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులని గుర్తించాలి, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయాలి. గతంలో మీరు చెప్పినట్టు ఆడుదాం ఆంధ్ర పేరుతో యథేచ్ఛగా దోచుకోవడం అయితే జరిగింది. ఆ రోజు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ అయితేమి వామపక్ష పార్టీలైనా ఇతర పార్టీలైనా కూడా ఆ రోజు జరిగిన పద్ధతి కావచ్చు, నాసిరకం కిట్లు కావచ్చు, అదేవిధంగా పబ్లిసిటీ కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, మొత్తం నాసిరకం. బ్యాట్ ఎత్తుకుంటే బ్యాట్ ఇరిగిపోయి ఎంతమంది గాయాలైనాయో మీరు కూడా మీ ఛానల్లో కూడా మీరు కూడా చూసుంటూ ఉంటారు. ఇచ్చిన కిట్లు కూడా వాడుకున్న పరిస్థితి లేదు. అంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది. మేము అధికారంలోకి వస్తానే మేము చెప్పాం, ప్రక్షాళన చేస్తాం, సమూలమైన మార్పులు తీసుకొని వస్తాం, గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని గుర్తించడంతో పాటు ఇప్పుడు మేము చెప్పాం. ఆ రోజు నాసిరకం కిట్లు ఇచ్చారు, దీంట్లో ఎంతమంది భాగస్వాములు ఆ రోజు వివరించడం జరిగింది. అయితే ఎంత జరిగింది, ఏమి జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ప్రోత్సాహంతో జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందా, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా గారు కలిసి నలుగురు కలిసి చేశారా, ఇంకెవరైనా ఉన్నారా? వీటన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ రోజున్న అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. ఒకటి చెప్పాం, ఎవరిని వ్యక్తిగత కక్షలు అయితే మాకు లేవు, వ్యక్తిగతంగా ఆరోపణలు లేవు.
ఒక పద్ధతి ప్రకారం జరగాల్సింది, అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో వీళ్ళ యొక్క అవినీతికి ఆ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ముఖ్యంగా క్రీడా వ్యవస్థ, క్రీడా రంగం మీరు చూసే ఉంటారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఏవైతే తీసుకున్నారో, ఏవైతే ప్రణాళికలు తీసుకున్నారో ఆ ప్రణాళికలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మొన్న 5 ఏళ్ళ పరిపాలన జరిగింది. వాటన్నిటి మీద గుర్తిస్తున్నాం. మా ఎండి గారు, మా క్రీడా శాఖ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరం దీని మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఇది ఒక రోజుతోనో ఒక పూటతోనో అయ్యేది కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా నేను శాప్ చైర్మన్గా నా మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. నేను గతంలో కూడా విద్యార్థి యువజన రాజకీయాల నుంచి వచ్చా, విద్యార్థి నాయకుడిగా ఉన్న అవగాహన ఉంది. దీని మీద స్పష్టమైన అవగాహన ఉంది. క్రీడాకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు చాలామందికి సౌకర్యాలు అందక, షూలు కావచ్చు, కావాల్సిన డ్రెస్ కావచ్చు, వాళ్ళని పీఈటీల విషయంలో వాళ్ళకి ఖచ్చితంగా కోచ్ విషయంలో మంచి కోచ్ కానీ వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా గౌరవం, గుర్తింపు వస్తుంది. ఆ విధమైన ప్రోత్సాహంకి ఖచ్చితంగా జరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రణాళిక ఉంటుంది. నేను ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తానే దీని మీద ఖచ్చితమైన ప్రణాళికలు ఉంటాయి. ప్రతి జిల్లాకి వెళ్తా, ప్రతి స్టేడియంను సందర్శిస్తా. ఎక్కడైతే ఖాళీగా భూములు ఉన్నాయో, మా శాప్ పరిధిలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగంలోకి తీసుకుని వచ్చే విధంగా, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా అవసరమైతే ఇండస్ట్రీస్ని, పారిశ్రామికవేత్తలను కలుస్తాం, పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తాం, వాళ్ళందరినీ కలుస్తాం. ఇటు ప్రభుత్వానికి బడ్డను పడకుండా అట్ ఎ టైం అన్ని విధాలు కూడా క్రీడాకారులకి ఎలా విధంగా ప్రోత్సాహం లభించాలో ఆ ప్రోత్సాహం అన్నీ మా సమక్షంలో, మా శాప్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో సొంత భూములు లేవు, రెంట్కి లీజుకి తీసుకొని కొన్ని స్పోర్ట్స్ అథారిటీలు నడిపిస్తున్న పరిస్థితి. అంటే క్రికెట్ స్టేడియాలు కానీ మిగతా వాటికి కానీ, వాటి మీద ఏమైనా ప్రత్యేక దృష్టి ఈసారి శాప్ చైర్మన్గా మీరు పెట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సార్. మొన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీ హ్యాబిటేషన్లో క్రీడాకారులకు కావాల్సిన ట్రాక్స్ కావచ్చు, సదుపాయాలు కల్పించాలి, గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు షటిల్ అక్కడ ప్రాంతాలకు అనుగుణంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, మెట్ట భూమి ఉంటుంది, అదేవిధంగా ఏమంటున్నా మైదానం కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు. ఇప్పుడు అరకు లాంటి ప్రాంతంలో వాళ్ళ యొక్క అక్కడున్న ప్రాంతాలకు అనుగుణంగా ఏ క్రీడల్లో వాళ్ళు రాణిస్తున్నారు, ఎక్కడ వాళ్ళ ప్రావీణ్యత ఉంది, ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు, అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇంకోటి కావచ్చు, షటిల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు. శాప్ పరిధిలో 30 క్రీడలు ఉన్నాయి. ఆ 30 క్రీడల్లో ఎవరెవరు ఏ రంగాల్లో రాణించాలనుకుంటే దాని అనుగుణంగా ఏదో మేము బలవంతం పెట్టి దీంట్లోనే మీరు ఉండాలని కాకుండా, వాళ్ళు ఏదైతే ఆసక్తి కలిగి ఉన్నారో, ఏ క్రీడ మీద ఆసక్తి ఉన్నారో ఆ క్రీడను అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి తదనుగుణంగా వాళ్ళ స్థాయిని పెంచి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా, అక్కడ కూడా ఖచ్చితంగా గెలిచే విధంగా వాళ్ళకి నాణ్యమైన కోచ్ను ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అంటే ఈ నాణ్యమైన కోచింగు, శిక్షణ వీటన్నిటితో కూడా ముఖ్యంగా ఈ క్రీడా వ్యవస్థలో రాజకీయ ప్రమేయం అధికంగా ఉండటం వల్ల కూడా కొద్దిగా మరుగునబడి పరుస్తుంది. అన్నిటికంటే కూడా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర కొద్దిగా వెనుకబడి ఉందనేది ఒక ప్రచారం అయితే ఉంది. దాంట్లో అనేకమైన విషయాలు కూడా నిరూపితమైన పరిస్థితి. దానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక మీరు? 2014-19లో ఎక్కడ కూడా శాప్లో రాజకీయ ప్రమేయం ఎక్కడ లేదు. రాష్ట్రం విడిపోయింది. మీరు 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు, ఆయన పూర్తి స్థాయిలో ఇది ఆయన రాజకీయాల కోసం, ఆయన పార్టీ ప్రచారానికి ఆయన స్టిక్కర్లు వేసుకోవడం, పబ్లిసిటీ స్టంట్స్కి వాడుకున్నారు ఈ క్రీడా రంగాన్ని. ఆ పరిస్థితికి ఉండదు. ఇది పూర్తిగా క్రీడలుగానే చూస్తాం. రాజకీయాల ప్రమేయం ఉండదు. 175 నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులతో కలుపుకొని వెళ్ళి, అదేవిధంగా అక్కడున్న ఎవరైతే మా ఫిజికల్ డైరెక్టర్లు ఉంటారో, అధికారులు ఉంటారో, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి జిల్లాకి, అంటే అంతకుముందు ఉన్న జిల్లాలు ఇప్పుడు బైఫర్గేషన్ అయిన జిల్లాలు పరిస్థితులకు అనుగుణంగా మా స్థలాలు ఎక్కడున్నాయి, అదేవిధంగా ఇప్పుడు కొన్ని అర్బన్ ఏరియాలో కూడా స్థలాలు లేవు. ఆ స్థలాలను గుర్తించి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఆ ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలు ఏర్పాటు చేయడం, అది అనుగుణంగా అదేవిధంగా కోచ్ల్ని ఏదైతే వాళ్ళకి కావాల్సిన నాణ్యమయంగా జీతాలు ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా క్రీడాకారులు గుర్తించడంలో కానీ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాం. యూజ్ చేయడంతో పాటు మేము అదే చెప్తాం,
ఎక్కడ కూడా ఎవరు ప్రమేయం ఉండదు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. శాప్ అనేది గతంకి రానున్న కాలంలో భవిష్యత్తుకి మీరు స్పష్టంగా నేను చెప్తున్నాను కదా, నేను విద్యార్థి నాయకుడు. నేను ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేశాను. 14 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా ఉన్నా. నాకు స్పష్టమైన అవగాహన ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని, విద్యార్థుల సమస్యల మీద తెలిసిన వాళ్ళని, క్రీడాకారుల సమస్యలు తెలిసిన వాళ్ళని, క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులు తెలిసిన వాళ్ళని. ఖచ్చితంగా నేను ఎక్కడైతే ఏ సమస్యనైతే గుర్తించామో, ఇంకా మేధావులందరినీ ఎవరైతే క్రీడాకారులు ఎవరైతే గతంలో అంతర్జాతీయ స్థాయిలో ఆడి రాణించిన వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళ సహకారం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సూచనల మేరకు దీంట్లో అనేక మంది ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఎలా రాణించాలో వాళ్ళ సూచనలు అన్నీ తీసుకుంటాం. ఖచ్చితంగా శాప్ గతానికి భవిష్యత్తుకు భిన్నంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కువ బహుమతులు ఏ విధంగా క్రీడాకారులు గెలిచేలాగా దానికి అనుగుణంగా ప్రణాళిక రచిస్తున్నాం. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. అయితే రాజకీయ విషయాన్ని తీసుకొస్తే మీరు గతంలో టీడీపీ యువ నాయకులుగా ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్నారు. మీ మీద అనేక కేసులు గత ప్రభుత్వంలో కూడా పడిన పరిస్థితి. వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు కాబట్టి అనిమిని రవినాయుడికి ఈ సముచిత స్థానం శాప్ చైర్మన్ హోదా వచ్చింది. దీనికి సరైన న్యాయం అతనే చేయగలడు అనేది ఒక టీడీపీ శ్రేణులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. నిజంగా ఆ కేసులన్నీ ఇప్పుడు నిజమేనంటారా, లేకపోతే ఇది కేవలం రాజకీయ కోణంలోనే మీ మీద పెట్టడం జరిగిందంట? నేను ముందే చెప్పాను సార్, నేను ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యల మీద అనేక పోరాటం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతిలో గంజాయి ఎక్కువ అవుతున్న తరుణంలో గంజాయి వద్దు విద్య ముద్దు అని ఒక స్లోగన్తో విద్యార్థులని మోటివేట్ చేసిన కార్యక్రమం పెడితే దాని మీద కేసు పెట్టారంటే ఇది కక్షి కాకపోతే ఏంది? గంజాయి వద్దంటే కేసు పెట్టారు అంటే గంజాయి కావాలనా? అదేవిధంగా మేము ఎక్కడ కూడా రాజకీయంలో ఏదో వేరే వాళ్ళ మీద దాడులు చేసో, భూ కబ్జాలో, లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్లో, లేకపోతే ఇతర కేసుల్లో నాకు ఎక్కడ కేసులు లేవు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన కేసులే నా మీద ఉన్నాయి. అదే ముఖ్యంగా ఇంకోటి అది కూడా మీరు అడిగిన క్వశ్చన్ స్పష్టంగా నేను చెప్తున్నాను. ఈ 5 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక చిన్న కూడా నా వ్యక్తిగతంగా ఎక్కడ లేవు. నేను ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేదు. కేవలం పాదయాత్రలో ప్రజా సమస్యల మీద లోకేష్ గారు ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ముందుకెళ్ళడం ఆ రోజు 8 కేసులు పెట్టడం జరిగింది. అంటే తెలుగు యువత నాయకుడిగా ఉండటం వల్లే ఈ కేసులు అనేక కేసులు సుమారు 30 పైగా కేసులు అని అంటున్నారు. మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు యువత మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కక్షపూరితంగా జరిగిందని అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వే కక్ష కదా. నా మీడియా వాళ్ళ మీద పెట్టలేదా కేసులు? ఏ రంగం మీద పెట్టలేదు కేసులు. వీళ్ళు ఈ రంగం ఆ రంగం అనేం లే, అన్ని రంగాలు అన్ని రంగాల మీద కేసులు పెట్టారు. అధికారుల మీద పెట్టారు, మీడియా మీద పెట్టారు, ప్రతిపక్షాల తెలుగుదేశం పార్టీ మీద మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. అనేక మంది మాజీ మంత్రులకు పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. స్వయాన ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గౌరవప్రదమైన జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని తెచ్చుకున్న నారా చంద్రబాబు ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. మా మీద కేసులు పెట్టారు. ఏదన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమలకి వెళ్తాంటే వెళ్ళమని చెప్పారు. ఆయన అదే మొన్న సబ్జెక్ట్ నెల్లూరుకి వస్తే నెల్లూరుకి వెళ్ళమని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఒంగోలు పట్టణంలో ఎంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎంతమంది నాయకులని మీద కేసులు పెట్టలేదు, తలల పక్కలు కొట్టలేదు, రక్త గాయాలు చేయలేదు, ఎంతమంది నాయకుల్ని హత్య ప్రయత్నం చేయలేదు. అవన్నీ మీరందరూ ఈ టీవీల ద్వారా చూసిన వాళ్ళే. ఇవన్నీ నేను చెప్పేది ఏం లేదు. కక్షకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ. అయితే మా విధానం అది కాదు. మాది రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఏ రంగం అయితే ఆ రంగంలో ఈరోజు క్రీడా రంగంలోకి నేను వచ్చా. ఈ రంగం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీలు అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సెక్టార్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చెందాలి, ఉపాధి కలిగించాలని లోకేష్ గారు ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. అంటే మీ మీద కేసులు, మీ తోటివారి మీద కేసులు, ఇప్పుడు మీరు ఒక శాప్ చైర్మన్ హోదాలో ఈ కేసులన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మీద కేసులు అయితే ఉన్నాయో వారందరి తరఫున మీరు ఒక బాధ్యత తీసుకొని పోరాడేదాని కోసం సిద్ధంగా ఉన్నారని
సార్ ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళ మీద ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరిని వదిలిపెట్టండి. అదేవిధంగా ఎక్కడ కక్ష సాధింపు అయితే లేదు. కాకపోతే ఇక్కడైతే ఏముందంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి, బాధింపబడ్డ వారికి న్యాయం జరగాలి. ఎవరైనా కూడా, ఏ పార్టీలో అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీని ఎంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కూడా తృప్తి ఉండదు. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే ఆ తప్పుడు కేసులు కదా కోర్టు ద్వారా ఏదైతే ఒక పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం దానికి ఏ విధంగా చేయాలో చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా మా తెలుగు యువత కావచ్చు, మా టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, యువత మీద కావచ్చు బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ రోజు జరిగిన కేసులు కావచ్చు, ఆ రోజు ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు కావచ్చు, అన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఎవరైతే కోర్టు చుట్టూ తిరుక్కుంటూ సంబంధం లేకపోయినా అసలు ఈ ప్రాంతంలో లేకపోయినా కూడా 307 పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు పెట్టిన వాళ్ళే ఇప్పుడు మీ కూటమిలోకి వస్తున్న పరిస్థితి, కూటమిలోకి వచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడా ఒంగోలు కేంద్రంగా అనేకమైన గొడవలు, రగడ, ఫ్లెక్సీల వివాదం అసలు పూర్తిగా ఎలక్షన్ హాట్ టాపిక్గా నడిచిన పరిస్థితి అయితే ఒంగోలు నిలిచింది. అసలు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారనేది పెద్ద సమస్య. ఎక్కడ ఇబ్బందులు రావు. ఖచ్చితంగా అధినేతలు స్పష్టమైన ఆలోచనతోనే ముందుకెళ్తారు. ఒకటైతే మాటిస్తున్నాం, ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. ఆ విషయంలో లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా స్పష్టంగా ఉంటారు. ఆ విషయంలో కార్యకర్తలు ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. గుర్తింపుతో పాటు బాధింపబడ్డ వాడికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మటుకు నాకైతే స్పష్టత ఉంది. కార్యకర్తలకి మా నాయకులందరికీ స్పష్టంగా తెలుసు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దీర్ఘకాలికంగా పోరాటం చేసినప్పుడు ఇబ్బందులు పడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాని మీద అధినేతల నిర్ణయమే శిరోధార్యం. ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించే తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయం. జగన్ ఏమో నేను డిక్లరేషన్ ఇవ్వనని చెప్పేసి అంటున్నాడు. నేను ఇచ్చే పరిస్థితి కాదు, నేను ఎవరు ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అంటున్నారు. అసలు ఈ విషయం మొత్తం మీద తీసుకుంటే మీరు ఒక జిల్లా వాసిగా, సొంత జిల్లా వాసిగా నిజంగా తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు ప్రసాదంలో మాంసాహార కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పేసి ఒక ఆరోపణ, ఇప్పుడు జగన్ డిక్లరేషను మొత్తం అయితే మీ జిల్లా చుట్టూరు తిరుగుతున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? చాలా బాధాకరమైన విషయం. నా పుట్టుక స్వామివారి పాదాల కాడే మా విలేజ్లో ఉండేది. నిద్రలేసే స్వామివారి సంబంధించిన ఏదైతే 7 కొండలు ఉన్నాయో ఆ కొండలను చూస్తూ నిద్రలేసిన తర్వాత, ఎందుకంటే తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో కృపా కటాక్షాలతో మేము అక్కడ ఉన్నాం. ఆయన భక్తులుగా నిజంగానే బాధేసింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడన్నా దేవాలయాలన్నా ఎక్కడో ఆయనకు ఒక కక్ష ఉంది, స్పష్టమైనగా తెలుస్తుంది. మేము ఆ రోజు కూడా, ఈరోజు డిక్లరేషన్ కాదు, ఆ రోజు ముఖ్యమంత్రిగా వస్తూ ఉన్నప్పుడు, తిరుపతికి వస్తూ ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరే చెప్పారు అనేక సందర్భాల్లో మేము ఇదని చెప్పి, ఏదైతే క్రిస్టియన్ సంబంధించి ఏదైతే ఉందో తప్పులేదు. ఎవరైనా ఏ మతంలో అయినా ఉండొచ్చు, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, వాళ్ళ యొక్క పద్ధతులను గౌరవించాలి, వాళ్ళని గౌరవించాలి, తదనుగుణంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఒక పద్ధతి ఉంది టీటీడీలో, ఆ పద్ధతిని మీరు గౌరవించండి అని చెప్పి మేము ఆ రోజు అడిగాం. మేము అడిగితే 2019 ఇదే బ్రహ్మోత్సవాలు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ బ్రహ్మోత్సవాల్లో మేము వస్తే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి లోపలేశారు. మేము ఈరోజు అడగడం లేదు, ఆ రోజు అందరం అడిగాం. అక్కడున్న స్వామివారి భక్తులుగా మేము అడిగాం. ఆ రోజు కూడా ఇదే పద్ధతి విధానం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని కొట్టి లోపలేసి ఆయన పైకి వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఆ బుక్ ఉంటే ఆ బుక్ని ఆ పక్క తోసి లోపలికి వెళ్ళి ఆయన విధాలు. ఆ రోజు ఆయన చెప్పారు, నేను 2019 ముందు పాదయాత్ర పూర్తి చేసుకుని నేను స్వామివారి దర్శనం. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా, స్వామివారి భక్తుడిగా నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా. ఆ రోజు 2000 పాదయాత్రలో మీరు ప్రతిపక్ష నేతగా తిరుమలకు వచ్చినప్పుడు నీ పక్కన ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఆ బుక్ అక్కడ పెడితే ఆ బుక్ని తీసి పక్కనేసింది నిజం కాదా? నిజం కాదని అడుగుతున్నాం. ఆ రోజు అదే రౌడీజం, అధికారంలోనూ అదే రౌడీజం, ఇది ఇప్పుడు అదే రౌడీజం. దేవుడి దగ్గర మీ రౌడీజం ఏంటి? మీ అత్యుత్సాహం ఏంటి? కలియుగ ప్రత్యక్షత ఏమో స్వామివారి దగ్గర మీ ఆర్భాటాలు ఏంటి? మీ హంగులేంటి? మీ వ్యవహారం ఏంటి? ఖచ్చితంగా మేము ఆ రోజు
దాంట్లో ఆ సుబ్బారెడ్డి చైర్మన్ అవుతానే ఆ రోజు బస్ టికెట్ల కాడ టికెట్లు వెనకాల ఏముందో అందరికీ తెలుసు. ఆ రోజు మేము అడిగాం, కొండ మీద సిలువులు వేశారు, గుర్తులు వేశారు. ఆ రోజు అక్కడ భక్తులుగా చాలామంది సంఘాలు ఆ రోజు అడిగారు, సమాధానం చెప్పారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఇదే సుబ్బారెడ్డి గారు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళ నానాహింసలు పెట్టారు, దోచుకున్నారు. స్వామివారికి సొత్తుకు విలువలు కట్టి దర్శనాలకి ఆయనే చెప్పాడు సుబ్బారెడ్డి, 500 5,000 చేసుకో, 300 3,000 చేసుకో. వేలం పాటలాగా స్వామివారి దర్శనం టికెట్లు వేలం పాట పాడినట్టు పాడాడు. ఒక నాణ్యత లేదు, పద్ధతి లేదు. ఆ రోజు భక్తులు ఆర్తనాదాలు పెట్టారు. తినే తిండి కాడ కూడా మీరు ఇదేంటి స్వామివారి భక్తులుగా మేము వచ్చి ఆ రోజు అన్నప్రసాదాలు తీయడం అనేది ఆనవాయితీ. అక్కడ కూడా నాణ్యత లోపించిన భక్తులు అడిగారు. వాళ్ళ మీదను కూడా ఆ రోజు విజిలెన్స్లు పెట్టి అన్నీ చేశారు. ఇవన్నీ ఒకటి కాదండి, 2 కాదు, 5 ఏళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవస్థ. దాంట్లో భాగంగానే ఇవన్నీ జరిగే. మేము ఒకటి చెప్తాం, అక్కడ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మీరు చేయాలి. ఆయన ఎందుకు అయిపోయాడు? నిన్న డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా. మీరు స్వామివారిని గౌరవిస్తున్నామని మీరే చెప్పారు కదా. మరి గౌరవిస్తున్న వాళ్ళు అడున్న పద్ధతులను ఎందుకు పాటించడం లేదని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా స్వామివారి భక్తులుగా స్వామివారి విషయంలో ఏ తప్పు జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. నూతన శాప్ చైర్మన్గా మీరు అనుకున్నట్టు జరగాలి. మీ ఆధ్వర్యంలో శాప్ అభివృద్ధి చెంది క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్తు రావాలని ఆర్టీవీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా శాప్ చైర్మన్గా ఎంపికైన సందర్భంగా ఆర్టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రవినాయుడు గారు. థ్యాంక్ యూ సీనన్న. ఇది మొత్తానికి శాప్ చైర్మన్గా అయితే రాష్ట్రానికి పూర్వం ఖచ్చితంగా తీసుకొస్తాము. గతంలో జరిగిన అనేక అవినీతి ఆరోపణల మీద కూడా మేమైతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఖచ్చితంగా క్రీడాకారులకు పెద్దపీట వేసేదాని కోసం ఎటువంటి తారతమ్యాలు లేకోకుండా శాప్ అంటే క్రీడాకారుల కోసమే అనే విధంగా అయితే మేమైతే ముందుకు పోతామని చెప్పేసి కూడా రవినాయుడు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రాజకీయం తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో అయితే కానీ జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం తప్ప దీంట్లో వాస్తవం లేదు. కేవలం దీని మీద అయితే నిజానిర్ధారణలు అయితే మటుకి టీడీపీ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుందని చెప్పేసి కూడా రవినాయుడు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.